సో బిఫోర్ ఎండింగ్ ఒక ట్రెండింగ్ టాపిక్ టచ్ చేస్తున్నాను. జస్ట్ ఒక గోదావరి గట్టు పైన కథ ఏంటో మేము మే 8th చూస్తాం. బట్ మే 4th తమిళనాడు గడ్డ మీద ఒక కథ జరిగింది. సో సో మీకు ఆల్మోస్ట్ మీరు హీరోగా ఉన్నారు కాబట్టి ఒక పెద్ద హీరో సీఎం అయినందుకు అంతే. ఎవరైనా లైఫ్ లో ఏదైనా కొత్తది అచీవ్ చేసిరు అంటే సూపర్ హ్యాపీ ఫీల్ అయితే నేను సూపర్ హ్యాపీ ఉన్నా. అంటే ఈ కమెంట్స్ వింటూ ఉంటాం కదా, ఇప్పుడు మీ మీద ఎలాగో ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఇలా వచ్చాడు నెగిటివిటీ ఉంటుంది, అలాగే హీరోల మీద కూడా వీళ్ళ ముఖానికి రంగులు పూసుకునే వాళ్ళు, వీళ్ళకి రాజకీయాలు ఏంటి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు విజయ్ గారు వచ్చారు. సో దీని గురించి మీరు ఏమన్నా అంటారా, ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ గురించి? ఐ మీన్ సూపర్ పాజిటివ్ విషయం కదా, అసలు ఆ నెగిటివ్ కమెంట్సే పట్టించుకోకు హీరోను, అసలు డిలీట్. అది నువ్వే అన్నావు కదా, విషయాన్ని ఎందుకు చూస్తున్నావు నువ్వు, అమృతం ఉన్నప్పుడు పక్కకి పాజిటివిటీ ఉన్నప్పుడు నెగిటివిటీని ఎందుకు చూస్తున్నావు? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉన్నప్పుడు నువ్వు దాన్ని పట్టించుకో. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు లేదా యాంకరింగ్ చేస్తున్నావు, నీ బాడీ లాంగ్వేజ్ ఇట్లా కొంచెం ఏమైనా మారిస్తే ఇంకా ప్రొఫెషనల్ గా ఉంటావు అని ఒకవేళ ఎవరైనా మీ గురువు ఎవరైనా చెప్పినారనుకో, అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, అది నేర్చుకో. అందుకని రే నువ్వెందుకురా యాంకరింగ్ చేస్తున్నావు, నువ్వెందుకురా హీరోలా చేస్తున్నావు అని అంటున్నాను అనుకో, అది ఏందన్నాడు వాడికి పనిలేకనా, లేదా వేరేటోడు వానికి ఇట్లా పెద్దగా కనిపిస్తుంటే, ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు అచీవ్ చేసినావు కదా, ఇప్పుడు నువ్వు అచీవ్ చేస్తున్నప్పుడు వేరేటోడు ఇట్లా అంటుంటే నీకు ఫరక్ పడుతుందా? రే నాకు తెలుసు కదరా నేను ఏందో నువ్వు అనుకుంటావు అనుకో. ఎవరైనా అంతే కదా, పాజిటివిటీగా చూసుకోవాలి కదా, అట్లా పాజిటివ్.